ఒక వైపు మీడియా అంతా ఎంతసేపు ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, వెనకాల బీఆర్ఎస్ ఉంది, కేటీఆర్ కనుసన్నల్లో జరుగుతుందని మాట్లాడుతున్నారు. జ్ఞానానికి రెండో వైపు అన్నట్టుగా రాత్రిపూట ఆడోళ్ళని లైట్లు బంద్ చేయాల్సిన అవసరం ఏమంటే పట్టుకోదలుచుకుంటే అసలు మెయిన్ నాకు అర్థం కాలేదు సార్. మీరు కూడా డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు కదా, లైట్లు ఎందుకు బంద్ చేస్తారు? అవసరం లేదండి, అవసరం లేదు. వాళ్ళు తీవ్రవాదుల, ఉగ్రవాదుల, లేకపోతే ఈవెన్ వాళ్ళను కూడా చట్టబద్ధంగానే అరెస్ట్ చేయమంటుంది చట్టం. వాళ్ళు తీవ్రవాదులు కాకపోయారు, ఉగ్రవాదులు కాకపోయారు, వాళ్ళు మర్డర్లు చేసి లేకపోతే దోపిడీలు చేసి డెకాయిటీలు చేసి పారిపోతున్న దొంగలు కాదు వాళ్ళు. వాళ్ళు ఊర్లో వ్యవసాయం చేసుకునే రైతులండి, వాళ్ళ భూముల మీద వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళ ఊర్లలోకి నువ్వు పోయి ఇంటర్నెట్ డిజేబుల్ చేసి పవర్ కట్ చేసి మహిళా పోలీసులు లేకుండా 100 మంది డీసీఎంలు వేసుకుపోయి ఒక మహిళ ఎస్సీ కమిషన్ నేను వెళ్ళాను. ఇప్పుడు ఒక మహిళ చెప్తా ఉన్నది, ఆమె పేరు కిష్టుబాయ్ అనుకుంటాను, ఆమె చెప్తా ఉన్నది అసలు చేయరాని పనులన్నీ చేసింది. అది ఏంది అంత అంత అవసరం ఏముంది అంటున్నా. మీరు ఒకవేళ పట్టుకోరండి అందు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించడం ఏంది? నేను మీడియాలో అవును, మేము పోయినాము, మేమే పోయింది, నిన్న మేమే తీసుకొచ్చినాం. అది మా కళ్ళల నుంచి నీళ్ళు వచ్చినాయి. ఇదెంత అయ్యింది, ఆడోళ్ళ మీద చూపించడం ఏంది ఇది? ఆమె వాళ్ళు ఏమంటారు, అది ఇంకాసేపు అయితే అంటే మమ్మల్ని రేపు కూడా చేసే వాళ్ళు ఏమో అనే మాటలు. మగవాళ్ళు ఎవరు లేరు ఊర్లో. భయానికి కొంతమందినేమో జైల్లో పెట్టారు, కొంతమంది తప్పించుకొని పోయినారు. భయం ఏం జరుగుద్దని. ఆడోళ్ళు మాత్రమే ఉన్నారు. ఉన్నప్పుడు ఆ అర్ధరాత్రి అంటే వాళ్ళు ఏమంటారు అంటే మేము దాడి చేసినామని చెప్తారు. పగటిపూట చేస్తే పగటిపూటనే పోలీసులు పంపించవచ్చు కదా. రాత్రిపూట ఎందుకు? రాత్రిపూట అందరూ పారిపోయిండు. మీకు అదే మీ దగ్గర సెల్ ఫోన్లు మానిటర్ చేసే వ్యవస్థ ఉంది, లేకపోతే మీ దగ్గర ఇంటెలిజెన్స్ పోలీసులు ఉన్నారు, మీ దగ్గర టాస్క్ ఫోర్సులు ఉన్నారు. మీరు డే టైంలో పోండి కదా, రాత్రిపూట ఎందుకు ఆ తండాలలోకి ఇళ్ళలో పోవాలి? అది కరెంట్ బంద్ చేసి ఎందుకు పోవాలి? భయభ్రాంతులకు గురి చేయడమే కదా. భయభ్రాంతులకు గురి చేయడము, అదే విధంగా వీళ్ళు పేదోళ్ళు, వీళ్ళని ఏం చేసినా నడుస్తుంది. ఆ మహిళ చెప్తుంటే మీరు విన్నారు కదా, అసలు ఎవరన్నా చెప్తారండి అట్లా? అంత ఓపెన్గా ఒక మహిళ తన మీద ఈ విధంగా అత్యాచారం జరిగింది, ఈ విధంగా మాలెస్టేషన్ అంటే అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ ఈ విధంగా జరిగింది అని చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు మన స్టేట్ కమిషన్ ఆఫ్ ఉమెన్ ఏమైందండి? ఎక్కడ పోయారు నేరల శారద గారు? వారు సోమోటో తీసుకోవాలి కదా దీన్ని. ఇప్పుడు సోమోటో తీసుకొని వెంటనే వాళ్ళని పిలిపించాలిగా పోలీసులను. ఇంతవరకు నేరల శారద గారి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో ఎవరు కూడా సోమోటోగా పోలీసులు కేసు రిజిస్టర్ చేయాలి. అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ సెక్షన్ 354 ఐపీసీ ప్రకారం అర్జెంటుగా కేసు రిజిస్టర్ చేసి పోలీస్ అధికారులను అరెస్ట్ చేయాలి. అది కూడా జరగలేదు. అంటే వీళ్ళ వైపు వాయిస్ లేదనే, వీళ్ళ భర్తలు జైల్లో ఉండొచ్చు, వీళ్ళ భూములు ఇప్పుడు భయంగా బతుకుతూ ఉన్నారు, వీళ్ళు దొంగల్లాగా వాళ్ళ పుట్టిన ఊర్లోనే వాళ్ళ అడవుల్లో జంతువుల్లాగా బతుకుతున్నారు, వీళ్ళని ఏం చేసినా నడుస్తుందన్న ధైర్యమో పోలీసులకు? ఇప్పుడు వాళ్ళందరి తరపున నిలబడితే కేటీఆర్ గారిని నిందిస్తారు. నేను అదే మాట అనబోతున్నాను. ఇప్పుడు మీరు కేటీఆర్ నిలబడుతున్నారు వాళ్ళ కోసం, కానీ ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ చేపించింది, కేటీఆర్ చేపిస్తుంది అనేసి దీన్ని మొత్తం ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. విజయ్ గారు, నిజంగా బీఆర్ఎస్ఏ చేయించింది అంటే ఆ రోజు అక్కడ బీఆర్ఎస్ కండువాలు వేసుకొని పోతారండి. ఫస్ట్ పాయింట్, మీరు సెల్ ఫోన్ అంటున్నారు. మీరు కాల్ డీటెయిల్స్ తీయండి. మీరు కాల్ డీటెయిల్స్ మీ దగ్గర పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ట్యాపింగ్ వ్యవస్థ అంతుంది కదా, మీరు కాల్ కన్వర్సేషన్ చేయండి. వాళ్ళు గత 6 నెలల నుంచి కొట్లాడుతున్నారండి. వాళ్ళు ఒకరోజు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు అందులో. వాళ్ళు 6 నెలల నుంచి పోరాటం చేస్తున్నారు. సడన్గా నిన్న ఆఫీసర్ల మధ్యలో రైతుల మధ్యలో జరిగిన తోపులాట అది సడన్గా బీఆర్ఎస్ చెప్పించిన కుట్రలాగా ఎట్లా అవుతుందండి? 6 నెలల నుంచి చేస్తున్నారు. మీ దగ్గర అంతుంది కదా ఎవిడెన్స్, శోధ ఎవిడెన్స్. కలెక్టర్ ఏమో మళ్ళీ ఇందులో కూడా కలెక్టర్ దాడి జరగలేదు, మీరు దాడి అనే మాట అనొద్దాను అంటాడు. మరి దాడి చేశారనేసి ఒకవైపు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిరు, వీళ్ళని పాపం నరేందర్ రెడ్డి గారి కన్ఫెషన్ చూస్తే అదో పెద్ద జోక్ అనిపిస్తుంది నాకు. ఆయనంట కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ పని చేసిండంట, రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాన్ని అతలాకుతలం చేయాలంట, అతలాకుతలం చేయడం కోసం కేటీఆర్ ఆదేశాలు ఇచ్చిండంట. ఆ ఆదేశాలను ఆయన పాటించిండంట. ఆయన ఎక్స్ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిండు, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఆయన కన్ఫెషన్లో కేటీఆర్ ఇట్లా చేయమని చెప్పినందుకే చేసిన అని చెప్తున్నాడు. ఆయన పోయి ఆయన ప్లాన్ ఇస్తే చేస్తారంట. అసలు ఆయనకు సంబంధమే లేదండి ఇందులో. ఒక ఎమ్మెల్యేగా తన పార్టీ కార్యకర్తలు కంటిన్యూస్గా ఆయనతో మాట్లాడుతుంటే ఆ కాల్స్ కంటిన్యూస్గా మన స్విచ్లో రికార్డ్ అవుతూనే ఉంటాయండి. సో కానీ కాళ్ళల్లో ఎమ్మెల్యే ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పినట్టుగా ఎక్కడ ప్రూవ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు? అసలు అవసరం ఆ ఎమ్మెల్యేకు? అది స్పాంటేనియస్గా జరిగిన ఒక సంఘటన. కలెక్టరే చెప్పిండు, పోలీసు వాళ్ళు బందోబస్తుతోని పొమ్మంటే లేదు, నేను ఆయన పోతా, నేను ప్రజలతో నేనే మాట్లాడతా. ఆయన కడా వెంకటరెడ్డి, అదేవిధంగా మన కలెక్టర్ ప్రతీక్ జైన్ అనుకుంటాను, ఇద్దరు కలిసి పోయారు.
దానికి ఎమ్మెల్యేకి ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి ఏం సంబంధం? ఎట్లా ఆయనను మీరు అక్యూజ్ అంటే ఇప్పుడు మెయిన్ పాయింట్ అక్కడ ఎవరిని చూపిస్తున్నారు? సురేష్ యాదవ్ అనే వ్యక్తినే కదా ఎక్కువ చూపిస్తున్నారు, సురేషే కదా. సో అతనికి అసలు భూమి లేదు, అతను బీఆర్ఎస్ కార్యకర్త. ఆయన ఆ రోజులో మాట్లాడిన 2 కాల్స్ అయితే నెల మొత్తంలో చూపించేసి మొత్తం ఒక రోజే 48 కాల్స్ మాట్లాడారు అనేసి దాన్ని బయటకు కూడా తీసిచ్చారు ఆ ప్రింట్అవుట్ను కూడా. 48 కాదండి, 48,000 కాల్స్ చేసినా కూడా అది తప్పు కాదండి. ఆయన ఒక బీఆర్ఎస్ కార్యకర్త తన ఎమ్మెల్యే గారితో ఒక మా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్తో మాట్లాడడం తప్పు కాదు. కాదు మరి అక్కడ ఏం పని ఉంది అనేసి మాట్లాడుతారు. కలెక్టర్తో మాట్లాడాల్సినంత అవసరం ఏముంది, ఆయనే దాడికి ఉసిగొలిపిండి అనేసి ఇప్పుడు టాపిక్ అంతా డైవర్ట్ చేస్తున్నారు. తప్పండి, ఆయన దాడి కుసిగలిపితే ఇప్పుడు మీరు ఇంతమంది మహిళలతో మాట్లాడిండ్రు కదా, వాళ్ళే చెప్తున్నారు కదా, మీకు చాలా క్లియర్గా చెప్తున్నారు. సార్ మాకు ఎవరు వచ్చిండ్రు ఎవరు పోలేని తెలియదు, మా దగ్గరికి వచ్చి మా పేపర్ల మీద సంతకం పెట్టండి, లేకపోతే మాత్రం మిమ్మల్ని వదలమని చెప్పి వాళ్ళందరూ భయపెట్టించినందుకే మేము తోపులాట చేసినాం. దానిలో కొంతమంది కొంత దూకుడుగా వివరించిన మాట వాస్తవమే అని చెప్పి ఒక మహిళ అయితే అది చెప్పింది. మీరు మా భూములు గుంజుకుంటే ఇట్లనే గుంజుకుంటే మాత్రం మేము కారం పొడి తీసుకొని కూడా రెడీగా ఉంటామని చెప్పి ఆమె ఎస్టీ కమిషన్ దగ్గర చెప్పింది.